జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి భారీ జలక్ వైసీపీకి సంబంధించినటువంటి 75 నుంచి 80 మంది ఎమ్మెల్యేలు పార్టీ నుంచి జంప్ అవడానికి, జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరేయటానికి బెంగళూరులోని ఒక వైసీపీ ఎంపీ గెస్ట్ హౌస్లో రహస్యంగా సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉంది. ఇంతకీ ఎవరా 75-80 మంది ఎమ్మెల్యేలు, దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఆ ఎంపీ ఎవరు, ఏంటా కథ అనేటువంటి సంచలన అంశాన్ని ఈ వీడియోలో మీకు వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఇటీవల 11 మంది ఇన్ఛార్జీలను మార్చడం జరిగింది. ఎక్కడోళ్ళని అక్కడికి, అక్కడోళ్ళని ఇక్కడికి. అందులో 3 మంత్రులు కూడా ఉన్నారు. అయితే ఇది ఇక్కడతో క్లోజింగ్ కాదు, ఇది బిగినింగ్ మాత్రమే. దాదాపు 100 మందికి సీట్లు ఉండవనేది ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి టాక్ 151 మంది శాసనసభ్యులకు గాను. అయితే ఇందులో నుంచి 75 నుంచి 80 మంది వైసీపీ సిట్టింగ్ శాసనసభ్యులు బెంగళూరులోని వైసీపీ కీలక నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్లో, బెంగళూరులో ఉన్నటువంటి మిథున్ రెడ్డి గెస్ట్ హౌస్లో దాదాపు 75 నుంచి 80 మంది వైసీపీ శాసనసభ్యులు రహస్యంగా సమావేశమై జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇతనికి ముఖ్యమంత్రి పదవి రాగానే అహంకారం, అధికార మదం పెరిగిపోయింది. ఎందుకంటే 151 మంది శాసనసభ్యుల్లో దాదాపుగా 80 మందికి పైగా జగన్మోహన్ రెడ్డితో గత 4.5 సంవత్సరాల్లో 1-to-1 అపాయింట్మెంటే లేకుండా ఉన్నారు. సరే, కలిసిన వాళ్ళలో కూడా మేజర్గా ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, బీసీ, ఎస్టీ, మైనారిటీలు, ఎస్సీలు అందరూ కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి పలకరించినటువంటి పాపాన పోలేదు. అందుకే అసలు ఈ పార్టీలో విలువ లేదు, గౌరవం లేదు. వచ్చే ఎన్నికల్లో పార్టీ ఓడిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా రాజకీయ జీవితాన్ని అగమ్యగోచరం చేస్తూ అతను ముఖ్యమంత్రి అవడానికి మేమందరం సహకరిస్తే, ఇవాళ అతను ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, అతని ఓటమి తేలిపోయిన తర్వాత, అతని మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల మేము ఓడిపోయేటువంటి పరిస్థితులు ఉంటే, మేము రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఇప్పుడు సీట్లే పీకేస్తామంటే మేము ఇతను చేసినటువంటి డెకాయిట్ పనులు, 420 పనుల వల్ల మేము ఇతర పార్టీలకు వెళ్ళేటువంటి పరిస్థితిలో కూడా లేము. ఎందుకంటే అనేక మంది వైసీపీ శాసనసభ్యులకి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడో ఒక 4, 5, 10 మందికి అయితే అవకాశం ఇవ్వగలదేమో కానీ వీళ్ళు 70-80 మంది పార్టీ మారినంత మాత్రం వీళ్ళందరికీ, లేదా ఒక 50 మందికో 60 మందికో తెలుగుదేశం, జనసేన పార్టీలు సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితిలో లేవు. ఎందుకంటే వాళ్ళ క్రెడిబిలిటీ ఎలా ఉంది, అక్కడ తెలుగుదేశం పార్టీకో జనసేనకో నాయకత్వం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయ జీవితాన్నే సమాధి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డితో ఇక ఏ మాత్రము మేము కొనసాగము అనేటువంటి తుది నిర్ణయానికి వచ్చినటువంటి వాళ్ళు దాదాపు పెద్దిరెడ్డి కుటుంబంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, ఇద్దరూ కూడా రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నారు. ఇద్దరు దాదాపు 65 శాసనసభ నియోజకవర్గాలకు రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నారు. వాళ్ళతో పాటు వీళ్ళతో సన్నిహితంగా ఉంటున్నటువంటి ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొత్తం కలిపి 75 నుంచి 80 మంది శాసనసభ్యులు. మరీ ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర, అదేవిధంగా కోస్టల్ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎందుకంటే రాయలసీమలో మెజారిటీ స్థానాల్లో సేమ్ వ్యక్తులకి, సేమ్ సామాజిక వర్గం వాళ్ళకి సీట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో ఈ అన్యాయాన్ని మేము సహించము అని చెప్పి తిరుగుబాటు జెండా ఎగరేస్తూ మిథున్ రెడ్డిపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీలో కూడా చీలికి వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి తోడు ఇటీవల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మద్దతు పలికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపడతారు అనేటువంటి షర్మిలా గారి మీద ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో, షర్మిలా గారిని వీళ్ళందరూ కలిసి ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలు వైఎస్ షర్మిలా గారు తీసుకునే విధంగా వీళ్ళందరూ కూడా ఆవిడ మీద ఒత్తిడి తీసుకొచ్చి తదనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి వీళ్ళందరూ పోటీ చేయడానికి వ్యూహం రచించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయాడు, అతని పరిస్థితి చాలా ఘోరంగా ఉండబోతూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏ రకమైనటువంటి వేవ్ వచ్చిందో, గ్రేటర్ హైదరాబాద్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చాయి, కానీ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఒక్కొక్క చోట మనం గమనిస్తే సీనియర్ ఎమ్మెల్యేలు కూడా కొత్త వాళ్ళ చేతిలో 50,000, 60,000, 70,000 మెజార్టీలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు గెలిచారంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాస్త డెవలప్మెంట్ జరిగింది, కాస్త ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కూడా అందించడం జరిగింది. ఇక్కడ సంక్షేమానికి దిక్కు లేదు, అభివృద్ధికి అయితే అసలు ఎతికిన మనం భూతార్థం పెట్టి ఎతికిన దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఘోరంగా ఉండబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో ఉంటే పుట్టె మునుగుతామని నిర్ణయం తీసుకున్న వాళ్ళు అతను మాకు సీటు ఇవ్వకపోవడం ఏంటి, మేమే అతని పార్టీలో ఉండటానికి సిద్ధంగా లేము, మేమందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాము అనే విధంగా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా మిథున్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మధ్యలో ఒక దశలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కూడా అవుతాడనేటువంటి టాక్ వచ్చినప్పటికీ
ఇన్ని ఈ యొక్క మిథున్ రెడ్డి ఎవడైతే ఉన్నాడో ఇతను జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. కాబట్టి మిథున్ రెడ్డి గారు వీళ్ళని అనునయించేటువంటి ప్రయత్నం చేస్తాడా, వీళ్ళ యొక్క అభిప్రాయాలను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాడా, లేకపోతే నా వల్ల కాదు అని చెప్పి అతను కూడా చేతులు ఎత్తేస్తాడా, లేదంటే మిథున్ రెడ్డి గారే పార్టీలో చీలిక వర్గానికి నాయకత్వం వహించేటువంటి ప్రయత్నం చేస్తాడా అంటే రకరకాల కాంబినేషన్స్ ఇవాళ అక్కడ బెంగళూరులో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యేలందరూ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకుని వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బిచానా ఎత్తేసేదానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఎమ్మెల్యేలకు కూడా అర్థమైపోయింది.